రెస్టారెంట్ స్టైల్లో మీరు కూడా మీ ఇంట్లోనే మీ స్వహస్తాలతో పూరి చేసుకొని తినాలి అనుకుంటున్నారా? ఒకసారి ఈ రెసిపీని చూడండి. అది తక్కువ ఖర్చుతోనే చూడండి, ఆయిల్ కూడా పీల్చకుండా అసలు 1, 2 తినేవాళ్ళు కూడా 4, 5 తింటారనమాట. ముందుగా పూరి పిండి తీసుకోవాలి. దాంట్లో సాల్ట్, అలాగే కొంచెం బొంబాయి రవ్వ, అలాగే కొంచెం పంచదార తీసుకొని మొత్తం కలిపేసేయాలన్నమాట. ఇది పూరి పిండి, గోధుమ పిండి కాదండి. గోధుమ పిండి వేరు, ఇంకా పూరి పిండి వేరు, అలాగే మైదా వేరు. కానీ ఈ 3 గోధుమలతోనే వస్తాయన్నమాట. సో రెస్టారెంట్లలో, హోటళ్ళల్లో ఎక్కువగా పూరి పిండినే యూస్ చేస్తారు. అదైతే పూరీలు మెత్తగా ఉంటాయి, బాగా పొంగుతాయి, వెగటుగా అనిపించదు. గోధుమ పిండితో చేస్తే ఆయిల్ కొంచెం ఎక్కువ పీలుస్తుంది, వెగటుగా అనిపిస్తాయి 1, 2 తినేసేసరికి. చూడండి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, మొత్తం ఒకేసారి వేయకండి. ఇది ఒక 1/2 kg పిండి ఉండొచ్చు. దీనికి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా, గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని. అలాగే జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసి దాన్ని అలాగే పెట్టించాలి. ఇది ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండడం కోసం. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి. ఒక 1/2 అవర్ తర్వాత నేను ఇవన్నీ ఉండలు చేసేసి పెట్టుకున్నాను, అన్నీ సేమ్ సైజ్ వచ్చేలాగా. పిండి మీరు చాలా కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం చపాతీలు చేసేటప్పుడు పిండి ఎక్కువ వేస్తే నూనెలో అంత నల్లగా గసి అంత ఏర్పడుతుంది అనమాట. సో దాన్ని మళ్ళీ రీయూస్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇదిగోండి, మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా మరీ మందంగా ఉండకూడదు, పలుచగా ఉండకూడదు. ఇలా ఉంటే పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. అలాగే అన్నీ రుద్దేసేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేయాలి, లేకుంటే పొంగవు, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. అయితే అలా ఆయిల్లో వేయగానే వెంటనే పొంగాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పూరి పిండి ఎక్కడైనా దొరుకుతుంది.